అందరికీ నమస్కారం. ఈరోజు మనము శివమహాపురాణంలోని బ్రహ్మ విష్ణు సంగ్రామం గురించి తెలుసుకుందాం. మరి ఆ సంగ్రామం ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, అసలు దేనికోసం జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక స్టోరీ వినాల్సిందే. ఆ స్టోరీ దేని గురించి అంటే బ్రహ్మ విష్ణువుల సంగ్రామం గురించి. పూర్వం శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై పడుకొని ఉండగా అక్కడికి బ్రహ్మదేవుడు వస్తాడు. అది చూసి శ్రీ మహావిష్ణువు గౌరవంతో లేవకుండా పడుకొని ఉండడంతో బ్రహ్మదేవునికి కోపం. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ పురుషుడా, నీవెవరు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పడుకొని ఉన్నావులే. నేను నీకు ప్రభువును. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించకపోవడం కూడా తప్పే అని అంతా విన్న శ్రీ మహావిష్ణువు లోపల ఎంత కోపంగా ఉన్నా బయటికి ప్రశాంతంగా ఉంటూ, ఓ కుమార, నీకు అంత శుభమవుగాక. ఇదిగో ఆసనం స్వీకరించు. ముఖంలో ఎందుకో ప్రశాంతత కనిపించడం లేదు. నీవు ఎందుకో కోపంగా ఉన్నావు. అయితే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు మాటలు పట్టించుకోకుండా, ఓ విష్ణు, నేను గొప్ప జ్ఞానవంతుని, ఈ జగత్తును సృష్టించిన వాడిని, కాపాడేవాడిని కూడా. అది విన్న శ్రీ మహావిష్ణువు కూడా గర్వంతో, ఓ బ్రహ్మ, ఈ బ్రహ్మాండం అంతా నాలోనే ఉంది. ఈ లోకాలన్నీ సృష్టించిన నిన్ను కూడా నేనే సృష్టించాను. నా నాభి కమలం నుంచి నీవు జన్మించావు, కావున నీవు నాకు పుత్రుడివి. ఇలా ఇద్దరు నేను గొప్పవాడిని అంటూ ఇద్దరు వాగ్వాదానికి, ఇద్దరు మోహం మరియు అహంకారాలతో నేనే ప్రభు అంటే నేనే ప్రభు అని గొప్పలు చెప్పుకుంటూ వాదన మొదలు పెడతారు. ఇది క్రమంగా పెరిగి వివాదాస్పదమై యుద్ధానికి దారితీస్తుంది. బ్రహ్మదేవుడు హంసవాహనుడై, విష్ణుదేవుడు గరుడ వాహనుడై యుద్ధానికి సిద్ధమవుతారు. ఇరువురి మధ్య ఎంతో భీకరంగా యుద్ధం సాగింది. ఒకరిపై ఒకరు ఎన్నో బాణాలు ఉపయోగించారు. ఆ యుద్ధం కుంభవృష్టిలా తీవ్రంగా సాగింది. కానీ ఎవరికి విజయం దక్కలేదు. దాంతో శ్రీ మహావిష్ణువుకి కోపం వచ్చి బ్రహ్మదేవునిపై మహేశ్వరాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఆ అస్త్రం నుండి ఎంతో భయంకరమైన పొగ మరియు అగ్ని వల్ల బ్రహ్మదేవుని హంస భయంతో వణికిపోయింది. అంతేకాదు, బ్రహ్మదేవుని తేజస్సు కూడా తగ్గిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుని వాహనమైన హంస ఇలా సలహా ఇస్తుంది, ఈ భయంకరమైన అస్త్రం నుండి మనం తప్పించుకోవడానికి నా రెక్కల కింద దాగి రక్షణ పొందాలి అని చెప్తుంది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవునికి మరింత కోపం వచ్చి ఎడమ చేతిలో ఉన్న కమండలోని కుడి చేతిలో జలం చల్లుకొని పాశుపత మంత్రాన్ని స్మరించుకొని విష్ణుదేవునిపై పాశుపతాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అయితే విష్ణుదేవుడు ప్రయోగించిన మహేశ్వరాస్త్రం, బ్రహ్మదేవుడు ప్రయోగించిన పాశుపతాస్త్రం, ఈ రెండు ఎంతో భయంకరమైన అస్త్రాలు. ఈ రెండు అస్త్రాలు లోకాన్నింటికి ఎంతో భయాన్ని కలిగించాయి. అస్త్రాలు ఎలా వెళ్తున్నాయంటే అగ్ని జ్వాలలుగా లోకాలన్నింటికి భయాన్ని కలిగించేలా వెళ్తున్నాయి. ఒకటికొకటి ఇలా వెళ్తున్నాయి. దేవతలందరూ భయంతో వణికిపోయారు. ఏం చేయాలో తెలియక వాళ్ళకు ఒక ఆలోచన తట్టింది. ఏమిటంటే ఈ సృష్టి, స్థితి, లయం, తిరోభావం, అనుగ్రహం అనే ఈ 5 పంచకృత్యాలను నివారించే ఆ పరమేశ్వరుడే ఈ ప్రమాదాన్ని ఆపగలడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అంటారు కదా. మరి ఆయన దగ్గరికి వెళ్ళి శరణు పొందుదాం అని నిర్ణయించుకొని కైలాసానికి వెళ్తారు. అక్కడ కైలాసంలో పార్వతీమాతతో కలిసి ఆసీనుడై ఉన్న మహాదేవుడిని చూస్తారు. ఆయన చుట్టూ ప్రమద గణాలు ఉండగా చామరాలు వీయబడుతున్నాయి. మరోపక్క వేదాలు ఆయనని స్తుతిస్తున్నాయి. ఆ దివ్య దర్శనం చూసి దేవతలందరికీ ఆనంద బాష్పాలతో సాష్టాంగ నమస్కారం చేస్తారు మహాదేవునికి. మహాశివుడు దేవతలను వారి క్షేమం గురించి అడుగుతాడు. మరి మహాదేవుడు ఏం చేస్తారు, వారి యుద్ధాన్ని ఎలా ఆపుతాడు అనే దాని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. మరి ఈరోజు క్వశ్చన్ ఏమిటంటే, విష్ణుదేవుడు బ్రహ్మదేవునిపై ఏ అస్త్రాన్ని ఉపయోగించాడు? ఆప్షన్ 1 పాశుపతాస్త్రం, ఆప్షన్ 2 నాగాస్త్రం, ఆప్షన్ 3 వజ్రాస్త్రం, ఆప్షన్ 4 మహేశ్వరాస్త్రం. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. తెలియని వారికి నేను కమెంట్లో ఆన్సర్స్ చెప్తాను. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.